ఏ రోజైతే ఒక అక్రమ సంబంధం పెట్టుకుంటే క్రిమినల్గా శిక్షిస్తారు అనే ఒక కఠినమైన చట్టం ఈ దేశంలో ఉంటుందో అప్పుడు కనీసం ఆ చట్టానికి భయపడానా అక్రమ సంబంధాల జోలికి వెళ్లకుండా ఉంటారు. ఒకవేళ వెళ్ళాలనుకున్నా దాన్ని రెస్ట్రిక్షన్ చేసుకుంటారు తప్ప ఇంత బాహబాటంగా బహిరంగంగా సుప్రీంకోర్టు చెప్తే మాకేంది, సుప్రీంకోర్టు చెప్పింది మీరు ఏం బిక్తారు, పెట్టుకోపోండి కేసు అనే స్థాయికి ఎదిగిపోయింది. సో బీయింగ్ ఏ ఎక్స్పర్ట్, ఈ ప్రపంచంలో ఇంత జనాభాని, ఇన్ని వందల రకాల కులాలు, మతాలు, కొన్ని లక్షల ఆచారాలు, గల్లీకో కులం ఉంటుంది, గల్లీకో ఆచారాలు ఉంటాయి, ఒకటే కులంలో రకరకాల ఆచారాలు ఉంటాయి. అర్థమైందా? మా ఇంటి ఇట్లా చేస్తాం రకరకాలు అనుకుంటుంటారు. అట్లాంటి ఈ భారతదేశము ఆర్గనైజ్ అవుతుంది అంటే చట్టం కంటే ఎక్కువ మోరల్కే వాల్యూ ఉంది. ఇంకా ఇప్పటికీ మనం మోరల్కే వాల్యూ ఇస్తాం. ఓకే, సో నేను ఏం చెప్తా అంటే ఏంటంటే ఇంత మోరల్కి వాల్యూ ఇచ్చే ఈ దేశంలో అక్రమ సంబంధం అనేది పెట్టుకోవడం అనేది నైతికంగా తప్పైనప్పుడు అది చట్టపరంగా కూడా తప్పే అని చెప్తాను నేను.